ప్రపంచమంతా రామనామం అని చెప్పాలి. వాస్తవంగా 50 దేశాల్లో ఇవాళ పూజలు జరిగినాయి. అందులో ఆయా దేశాలకు సంబంధించి చూస్తే ఇది ఈఫిల్ టవర్, ప్యారిస్లోని ఈఫిల్ టవర్ దగ్గర జరిగినటువంటి రాముల వారికి సంబంధించినటువంటి అక్కడ కరెక్ట్గా ఇది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా ఇట్లాంటి కనిపించినటువంటి రోజు అని చెప్పాలా. అమెరికాలో, బ్రిటన్లో ఈ దేశం అని చెప్పడానికే లేదు, ప్రతి దేశంలో కూడా సాగినటువంటి కార్యక్రమాలు అని చెప్పాలా. ప్రపంచవ్యాప్తంగా వివిధ చోట్లన చేసినటువంటి ఈ కార్యక్రమాలతో ఓ రకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో ఇది అమెరికాలో అమెరికా లాంటి చోట్ల నేల మీద కూర్చుని చేసినటువంటి కార్యక్రమాలు, రోడ్ల మీద ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాలు. ఒకటి కాదు, రెండు కాదు, వందలాదిగా జరిగినాయి. వీటిట్లలో చివరికి ఈ టైపులో జరిగినటువంటి ఎక్కడికక్కడ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిని వాళ్ళు ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరి ఇళ్లలో ఇదే ఒక చోట చేరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచమంతటా రామనామం జపించినటువంటి రోజు అని చెప్పాలి.